అయిపోయింది. అందుకనే చంద్రబాబుని తిట్టుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ని ఇంత ముందాక పొగిడిన పవన్ కళ్యాణ్ కూడా తిట్టుకుంటున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత వహించాలి. ఈ సూపర్ 6 అమలు చేస్తామని నా బాధ్యత అని ఆయన అయితే మాట ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా సూపర్ 6 అమలు అయ్యేలా చూడాలి. ఎందుకంటే ప్రజలు ఈ సూపర్ 6 చూసే ఓట్లేశారు తప్ప మీరేదో అమరావతి కడతారు అదంతా సెకండరీ. అమరావతి కట్టడం అంటే గవర్నమెంట్ సంపద సృష్టించాలి, ఆ తర్వాత దాన్ని కట్టాలి, చేయాలి. అది నేను చూస్తాను లేదు, నాకు డౌటే. కానీ నేను చనిపోయేంతవరకు నేను ఒక 60-70 సంవత్సరాలు బతికితే, ఒకవేళ ఇప్పుడు ఉన్న కాలంలో బతికితే నేను చూస్తాను లేదు, నాకు డౌటే. అమరావతి అనేది నిదానంగా డెవలప్ అవుద్ది. కానీ ప్రజలకు రావాల్సిన సంక్షేమం మాత్రం మీరు ఓట్లు సంక్షేమం పేరు చెప్పి ఓట్లు దన్నుకొని ఈరోజు గెలిచారు కూటమి గవర్నమెంట్. దాన్ని గుర్తుపెట్టుకొని సంక్షేమం ముందు క్లియర్ చేయండి. ఎందుకంటే ఫ్రీ బస్ పక్కన పెట్టేయండి. తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ కీలకం. ఎందుకంటే రైతులకి ఎప్పుడు అన్యాయం చేయకూడదు. రైతులకు అన్యాయం చేసిన ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతూ వచ్చిండు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాడు, నేను రైతుల పక్షమే అని చెప్పుకుంటూ వస్తాడు. కానీ ఏనాడు కూడా రైతులకు సరిగ్గా ఆయన చేయలేదు. మరి ఈసారైనా ఆయన మాట మీద నిలబడి రైతులకైతే ఎంతో కొంత ఆయన సాయం అయితే చేయాల్సి ఉంటుంది. ముందు ఈ రైతు భరోసా 20,000 ఇస్తే చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే పంట కూడా టైం వచ్చింది. రేపు జూన్ జూలై స్టార్ట్ అయితే మళ్ళీ పంటలు అయితే వేయడం చూస్తాం కదా. ఆ లోపు డబ్బులు ఇస్తే చాలా బాగుంటుంది. చూద్దాం ఏం జరగవద్దు. తల్లికి వందనం కూడా 2 విడతలుగా వేస్తామని చెప్తున్నారు. సరే, ఫస్ట్ విడత ఈ మేలు వేస్తామని చెప్తున్నారు. మరి మేలు కనీసం స్కూళ్ళు స్టార్ట్ అయ్యే లోపలనే వేస్తే వాళ్ళ చదువులకి, పుస్తకాలకు కావచ్చు, వాటికైతే ఉపయోగపడుతుంది ఆ డబ్బులు అయితే. చూద్దాం మరి ఏం జరగవద్దు. ప్రస్తుతానికి అయితే కూటమి గవర్నమెంట్ ఎంతో కొంత వ్యతిరేకత అయితే ఉంది ప్రజల్లో.